ప్రభుత్వ స్కూళ్ళు బలోపేతం కావాలి. అంటే వేల కోట్లు వెచ్చించి మనం ప్రభుత్వ స్కూళ్ళని నిర్మించినాం. ప్రైవేటు రంగానికి ధీటుగా ప్రభుత్వ స్కూల్ ఉంటుంది, మంచి గ్రౌండ్స్ ఉంటుంది, చక్కని నిపుణులైన ఉపాధ్యాయులు ఉంటారు. ఎందుకంటే డిఎస్సి రావడం ఆషామాషి వ్యవహారం కాదుగా. లక్షల మంది మరి డిఎస్సి ఎగ్జామ్ రాస్తే ఒక 100 మందికి వస్తాయి టీచర్లు. అంటే ఎంత నిపుణులు. ఒక రకంగా చెప్పాలంటే క్యాలిబర్ ఉన్నోళ్ళు, గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టే క్యాలిబర్ ఉన్నోళ్ళు కొంతమందికి ఇష్టంగా ఈ డిఎస్సికి వస్తూ ఉంటారు. మరి ఎక్కడ మరి తప్పు జరుగుతూ ఉంది? అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్నోట్లో శని ఉన్న చందంగా ఎందుకు మారుతూ ఉన్నాయి? గవర్నమెంట్ స్కూళ్ళలో పట్టింపు లేకపోవడం, సౌకర్యాలు కల్పించకపోవడం, స్కావెంజర్ లేకపోవడం, మరుగుదొడ్ల నిర్మాణం సక్రమంగా లేకపోవడం. ఏం చేస్తారు టీచర్లు కూడా పాపం, వాళ్ళకి చెప్పాలనే తపన ఉంటుంది. మరుగుదొడ్లు లేకపోయే, మంచినీరు సదుపాయం లేకపోయే, ఒకవేళ రేకుల షెడ్లు ఉంటే అవి వానకు వచ్చినా ఎండకు తడిసినా పట్టించుకునే నాదులు లేదా? ఎండకు ఎండినా వానకు నానినా పట్టించుకునే నాదులు లేడా? ఎట్లండి? అందుకే ప్రభుత్వ స్కూల్ సమూలంగా మారాలంటే ఆర్జీ మీడియా డిమాండ్ చేస్తూ ఉంది 2 ఏళ్ళుగా.